చిలకలూరుపేట పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ లో చిలకలూరుపేట నియోజకవర్గ దళితుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా దళిత నాయకులు ప్రత్తిపాటి పుల్లారావుకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్తిపాటి దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడారు. మూడు మండలాల్లో కానీ ఎక్కడికక్కడ దళిత సోదరులు సోదరీమణులు అందరూ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మతం పేరు చెప్పు, కులం పేరు చెప్పు దళితుల్ని ఏ విధంగా మోసం చేశాడు, దళితుల్ని ఏ విధంగా దగా పడ్డారు. ఎప్పుడు సైకిల్ చేసేవాళ్ళు కూడా జగన్ చేశారు. ఈ మందు లేకపోతే హాయిగా బతుకోవచ్చు, పిల్లలకి డబ్బులు మిగులుతాయి, మగవాడి సంపాదన మిగులుతుంది అనుకున్నాను కదా, మోసం చేశాడు. రాబోయే 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మద్యం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా 15 ఏళ్ళు మద్య నిషేధం అమలు కాదు. దళిత వాళ్ళన్నిటిలో కమ్యూనిటీ హాలు, శ్మశాన స్థలం ఈరోజు బీజేపీ తెలుగుదేశం వినండి, ఒక 2 మాటలు వినండి. బీజేపీ తెలుగుదేశం జనసేన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు. దళిత బహుజనులు జోలికొచ్చిన, ముస్లిం మైనారిటీలు జోలికొచ్చిన తెలుగుదేశం జనసేన లౌకికవాదం పార్టీ. మరి దళిత పిల్లవాడు బాగా చదువుకుంటుంటే మంచి యూనివర్సిటీ వస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కడ ఉంటాయి? డబ్బులు ఉండవు కదా. ఆ డబ్బులు గవర్నమెంట్ ఏర్పాటు చేసి చదివించే బాధ్యత అంతా గవర్నమెంట్ తీసుకుంటేనే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు, వాళ్ళు గొప్పగా ఎదుగుతారు, వాళ్ళ కుటుంబాలని బంగారంగా అవుతాయని నేను కూడా సలహా ఇవ్వడం జరిగింది. అందుకనే ఇది పెట్టారు. కాబట్టి మీరు కూడా 10 మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రెండో అంశము, చాలా మంది భయం. దళిత సోదరీమణులకి ఈ గవర్నమెంట్ మారితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయేమో. ఇప్పుడు ఎంతమంది డబ్బులు ఇస్తున్నారు కానీ అవి ఆగిపోతాయేమో అని చాలా మంది భయం. నేను హామీ ఇస్తున్నా, మా అబ్బాయి తరఫున, పుల్లారావు తరఫున, గవర్నమెంట్ తరఫున కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ సంక్షేమ పథకాలు ఆగవు, ఇంకా మెరుగవుతాయి, ఇంకా మెరుగవుతాయి. ఈ 3 సిలిండర్లు కానీ ఉచిత